హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరంతా కూడా చాలా బాగుండాలని కోరుకుంటూ మన వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఇవాళ వీడియోలో బ్యాంగిల్ని 4 పార్ట్స్ ఆర్ 8 పార్ట్స్గా ఈక్వల్ రేషియోలో ఎలా డివైడ్ చేయాలనేది చూపిస్తాను. సో దానికంటే ముందు మనం బ్యాంగిల్ని థ్రెడ్తో వ్రాప్ చేసి పెట్టేసుకోవాలండి. నేను ఆల్రెడీ ఆరెంజ్ కలర్ థ్రెడ్తో వ్రాప్ చేసి పెట్టేశాను. ఆ తర్వాత ఇలాంటి చిన్న పేపర్ తీసుకోండి. సో ఆ వ్రాప్ చేసిన బ్యాంగిల్తో ఒక సర్కిల్ వేసుకోండి. ఇన్నర్ డయామీటర్ వేసుకోండి, నాట్ అవుటర్. లైక్ ఇన్నర్ సర్కిల్ అంటాం కదా, సో ఇన్నర్ సర్కిల్తో వేసుకోండి, అవుటర్ సర్కిల్ అయితే కాదు. సో ఇలా రౌండ్ వేసుకున్న సర్కిల్ని మనం ఇప్పుడు సిజర్తో కట్ చేసుకుందాం. చూసేసారు కదా, ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత ఈ సర్కిల్గా ఉన్న పేపర్ని ఇలా సెమీ సర్కిల్ లైక్ హాఫ్ సర్కిల్ లాగా ఫోల్డ్ చేసుకోండి, 2 పార్ట్స్. ఓకే, అండ్ దెన్ 4 పార్ట్స్. నీట్గా ఈక్వల్గా పెట్టి ఫోల్డ్ చేసేసేయండి, లేకుంటే మెజర్మెంట్స్ అనేది మనకి డిఫరెన్స్ వచ్చేస్తుంది. ఇలా 6 పార్ట్స్ లాగండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక 2 వేస్లో మనం మార్క్ చేసుకోవచ్చండి. ఒకటి వచ్చి ఇలా ఈ కార్నర్స్ ఉన్నాయి కదా, ఇవి 2 కొంచెం కట్ చేసుకోవడం. నేను మీకు చూపిస్తాను చూడండి. ఇలా కట్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందండి, ఇదిగోండి ఇలా మనకి 8 చూడండి, 1 2 3 4 5 6 7 8 పార్ట్స్ లాగా మనం డివైడ్ చేసేసాం. ఆరెల్స్ మీరు కట్ చేసుకోకుండా ఇలా ఏదైనా డార్క్గా ఉన్న మార్కర్ ఆరెల్స్ ఎనీథింగ్ అండి, ఇలా తీసుకొని ఫోల్డింగ్స్ ఉన్నాయి కదా, సో ఈ ఫోల్డింగ్స్ దగ్గర మీరు ఇలా మార్క్ కూడా చేసుకోవచ్చు. నేను పెన్సిల్తో వేస్తున్నానండి, మీరు ఎనీ మార్కర్ ఆర్ ఎనీ స్కెచ్ పెన్ అయితే బాగా విజిబుల్లో ఉంటుంది. చూడండి, మీరు ఇలా మార్క్ చేసుకున్నాక ఈ పేపర్ మీదే మీరు సైజ్ అనేది వెంటనే నోట్ చేసి వేసుకోండి, ఎందుకంటే ప్రతిసారి పేపర్ అనేది వేస్ట్ అవ్వకుండా. ఇలా ప్రతిసారి పేపర్ అనేది వేస్ట్ చేయకుండా ఒకసారి మనం నోట్ చేసి పెట్టేసుకున్నాం అనుకో, ఇలాంటివన్నీ ఎత్తి పెట్టేసుకున్నాం అనుకో, మళ్ళీ ఈ సైజ్ బ్యాంగిల్ చేసేటప్పుడు మనం ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? సో మీరు ఏ సైజు బ్యాంగిల్ అయితే డిజైన్ చేయాలనుకుంటున్నారో ఆ సైజ్ బ్యాంగిల్ మాత్రమే తీసుకోవాలండి. ఇప్పుడు నేను చేస్తున్నది కిడ్ సైజ్ బ్యాంగిల్, సో నేను అందుకు కిడ్ సైజ్ బ్యాంగిల్ పెట్టి చేస్తున్నాను. ఓకే, చూడండి, ఇప్పుడు మనం బ్యాంగిల్ అనేది ఈక్వల్ రేషియోగా డివైడ్ చేసుకోవచ్చు. మనకు 8 కావాలంటే 8, 4 కావాలి అంటే 4. ఓకే, నాకు ఇప్పుడు 4 కావాలి అండి. 4 పార్ట్స్ 4 పార్ట్స్లో డివైడ్ చేయాలి బ్యాంగిల్ని. సో మార్క్ దగ్గర మనం చూసేసి ఒకటేసారి గ్లూ అనేది అప్లై చేసేస్తే సరిపోతుంది. చూడండి, సో దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మిడిల్లోకి. చూసారు కదా, సో నాకు ఇప్పుడు బ్యాంగిల్ అనేది 4 పార్ట్స్లో డివైడ్ అయిపోయింది. మీరు 8 కావాలనే, సో ఈ టూ ఉన్నాయి కదా, ఈ 2 మిడిల్లో మీకు ఇంకొక డాట్ పెట్టేస్తే 8 పార్ట్స్ అయిపోతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, నేను చెప్పిన టిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.